నాన్న మిమ్మల్ని బాగా నమ్మాడు అనుకోండి, ఏం చేస్తారో చెప్పండి. బీరువా తాళం చేతులు, రే అక్కడ పెట్టాను రా, నీకు డబ్బులు ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకో అన్నాడు అనుకోండి, అది స్వేచ్ఛ. ఒకవేళ ఇంటికి ఆలస్యంగా వచ్చిన అమ్మాయి, ఇంటికి ఆలస్యంగా వచ్చిన అబ్బాయి, ఇంటికి ఆలస్యం వచ్చిన అమ్మ, ఇంటికి ఆలస్యం ఇంకా రాలేదే మమ్మీ, వరిగా మాకు, నేను కాలేజీలోనే ఉన్నా, ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి తీసుకుంటున్నా, అమ్మ నమ్మింది అనుకోండి, అసలు భయపడదు, అది స్వేచ్ఛ. నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు కలిగించిన నమ్మకాన్ని బట్టి అమ్మంటది, నీకు ఏదైనా కావాలంటే కొనుక్కో తల్లి, ఏటీఎం కార్డు ఇస్తుంది చూసారా, అది స్వేచ్ఛ. మమ్మీ నాకు అర్జెంటుగా ఒక 3,000 రూపాయలు కావాలమ్మా, దేనికమ్మా, కాలేజీలో నేను చెల్లించాల్సి ఉంది, లేదా నా ఫ్రెండ్స్తో పాటు నేను బయటకు వెళ్తున్నాను, వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటే నేను తింటే బాగుంటుంది మమ్మీ, ఒక 2,000 నాకు ఇవ్వు, అలాగే తల్లి తీసుకెళ్ళు, అది స్వేచ్ఛ. అస్సలు సిస్సలైన స్వేచ్ఛ ఏంటో తెలుసా? ఇష్టానుసారంగా జీవించడంలో లేదో, అమ్మకు నాన్నకు ఇష్టానుసారంగా జీవించడంలోనే అసలు సిస్సలైన స్వేచ్ఛ ఉందే. అలాగే దేవుడు నిన్ను నన్ను నమ్మాడు అనుకోండి, అది అసలైన స్వేచ్ఛ. దేనికి భయపడాల్సిన అవసరం లేదు.